జరిగిపోయిన కాలాన్ని కాదు, ముందున్న అడుగును చూడు. గతాన్ని పట్టుకుంటే భవిష్యత్తు చేతికి రాదు. నిద్రలేని రాత్రులే కాదు, ఎప్పుడు తెల్లారుతుందో అని ఆనందంతో ఎదురుచూసే రోజులు కూడా వస్తాయి. కాస్త ఓపికగా ఉండు. సమస్య నీదైనప్పుడు పరిష్కారం కూడా నీ దగ్గరే ఉంటుంది. ఎదుటివారి దగ్గర కేవలం సలహాలు మాత్రమే ఉంటాయి. ఒకరిని నమ్మి ఎప్పుడు సంతోషాన్ని కోరుకోకండి. ఎందుకంటే నచ్చితే మాట్లాడతారు, నచ్చకపోతే ఏదో ఒక తప్పు చూపించి బాధ పెడతారు. అందరూ స్వార్థపరులే. సాధించాలనే ఆశను ఎప్పుడు వదులుకోవద్దు. ఎందుకంటే సూర్యుడు అస్తమించిన తర్వాతే ఉదయం మళ్ళీ వస్తుంది. వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచించకుండా తమకు నచ్చింది చేసుకుపోయేవాళ్ళు సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతారు. జీవితంలో కష్టాలు దుఃఖాలే తప్ప వేరేమీ లేవు. జీవితం ఎప్పుడు మారుతుంది, శాంతి ఎప్పుడు లభిస్తుంది అంటే అగ్నిలో ఆకుతవ్వందంటూ ఏది ఉండదు. అదేవిధంగా మీ కర్మఫలాలు పూర్తిగా తీరే వరకు మీరు ఓపికతో వేచి ఉండాలి. జీవితం అంటే కష్ట సుఖాలు ఎన్ని ఎదురైనా వాటిని స్వీకరించి సంతృప్తి చెందటం. ప్రతి నిమిషం కష్టాలే కష్టాలని బాధపడకుండా వాటిని కూడా ప్రేమించటం నేర్చుకోవాలి. అప్పుడే నీకు నిజమైన జీవితం అంటే ఏంటో అర్థమవుతుంది. కాలం ఎప్పుడు ఒకేలా ఉంటుంది, కానీ మనుషుల మనసులే క్షణానికి ఒక రకంగా మారిపోతున్నాయి. జీవితంలో పడిపోతే ఎవరూ రాకపోవచ్చు, కానీ ఎదుగుతుంటే మాత్రం కిందకు లాగేందుకు పోటీ పడతారు. కోపం కొంతసేపటికి తగ్గుతుంది, కానీ ఆ కోపంలో జారిన మాట ఎదుటివారి మనసులో జీవితాంతం బ్రతికే ఉంటుంది. కోపంలో మాట జాగ్రత్త. ఆశయం లేని కళ, నమ్మకం లేని ప్రేమ, ఆశ లేని జీవితం గాలిలో దీపం వంటిది. నీ గురించి ఆలోచించే వాళ్ళ కోసం ఆలోచించడం తప్పు కాదు, కానీ నిన్ను ఒక అవసరంగా భావిస్తున్న వారి కోసం ఆలోచించి ఉపయోగం లేదు. కష్టాలు స్పీడ్ బ్రేకర్ లాంటివి. వేగాన్ని తగ్గిస్తాయి, కానీ పయనాన్ని ఆపలేవు. కాస్త స్లో అయినా పర్వాలేదు, గమ్యం చేరేదాకా ఆగిపోకు. నాలుక, కోపం అదుపులో ఉంచుకోవాలి. ఇష్టాలు అదుపులో లేకపోతే కష్టాలు తప్పవు. ఎంత మంచిగా నటించినా శత్రువును మాత్రం నమ్మకూడదు. ఎందుకంటే పాము ఎన్నిసార్లు కుబుసం ఎప్పినా విషమే కక్కుతుంది. శత్రువు వల్ల నీకెంత బాధ కలిగినా వారి ముందు బాధపడకు. ఎందుకంటే నీ బాధ వారికి మరింత సంతోషాన్ని ఇస్తుంది. కష్టమో నష్టమో నవ్వుతూనే ఉండు. మీకు శత్రువులు కలిగి ఉంటే మంచిది. అంటే మీరు మీ జీవితంలో ఏదో ఒక దానికోసం నిలబడ్డారని అర్థం. కష్టం అందరికీ శత్రువే, కానీ ఆ కష్టాన్ని చిరునవ్వుతో స్వీకరించినప్పుడే విజయం నిన్ను వరిస్తుంది. మీ శత్రువు నుండి రాదు, మీరు నమ్మిన వారి నుండి వస్తుంది. గొర్రె జీవితాంతం నక్కకు భయపడి గడుపుతుంది, కానీ చివరికి దాన్ని చంపేది నక్క కాదు, దాన్ని మేపే కాపరియే. నీకు శత్రువులు ఉన్నారంటే నువ్వేదో మంచి కోసం గట్టిగా నిలబడ్డావని అర్థం. శత్రువు నీ గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా విను. ఎందుకంటే నీ బలం, బలహీనతలు అందరికన్నా వారికే ఎక్కువ తెలుసు. చెడు ఆకర్షించినంతగా మంచి ఆకర్షించలేదు. ఎందుకంటే చెడు సుఖాలతో మొదలై కష్టాలతో ముగుస్తుంది. తమ సమస్యలను నీతో పంచుకునే వారిని చిన్నచూపు చూడకు. నీకు చెప్పారంటే వాళ్ళు అసమర్థులని కాదు, నీ మీద ఉన్న నమ్మకం అని తెలుసుకోవాలి. నీ పరిస్థితిని అర్థం చేసుకోమని ఎవరిని బతిమాలకు. ఎందుకంటే వాళ్ళకు ఆ పరిస్థితి ఎదురయ్యే వరకు నీ బాధ అర్థం కాదు. మంచి వ్యక్తితో చెడుగా ప్రవర్తించవద్దు. ఎందుకంటే అందమైన గాజు కూడా పగిలినప్పుడు పదునైన ఆయుధంగా మారుతుంది. ఎక్కువగా ఆలోచిస్తున్నావు, లేనిపోని సమస్యలు సృష్టించుకోవద్దు. మీ మనసుకు నచ్చిన వారి కోసం ఏమైనా చెయ్యి, కానీ నీ మనసు చంపుకొని మాత్రం ఏమీ చెయ్యకు. జీవితంలో మీకొచ్చే సమస్యల్ని పరిష్కరించుకోవటంలోనే మీ పనితనం, నైపుణ్యం ఉంది. అడిగితే చేసే సాయానికి, అడక్కముందే చేసే సాయానికి మధ్య తేడానే స్నేహం.
నీ తప్పు లేకపోయినా విమర్శించి దూరమైన వాళ్ళకి భవిష్యత్తులో నిన్ను దూరం నుంచి చూసే అవకాశం మాత్రమే ఇవ్వు. కోపం ఇతరులపై ప్రయోగించే అస్త్రం అనుకుంటారు కానీ అది మీకు మీరే విధించుకునే శిక్ష. కాలం ఎవరి కోసం ఆగదు. రోజులు గడిచే కొద్దీ ఏది మీది ఏది మీది కాదనేది ఖచ్చితంగా నేర్పిస్తుంది. మంచితనం బలహీనత కాదు, అది కేవలం కొద్ది మందికి మాత్రమే ఉండే గొప్ప సంస్కారం. మనిషికి ఆశ ఉంటేనే సరిపోదు, ఆశయం కూడా కావాలి. ఆశ ఆశయంగా మారినప్పుడే మనిషి విజేతగా నిలుస్తాడు. మనిషి విలువ తెలియని వాళ్ళ వద్ద నిలవకండి, విలువ తెలిసిన వాళ్ళను వదులుకోకండి. డబ్బు సంపాదించటం అంటే పర్వతం ఎక్కడం వంటిది, అదే ఖర్చు చేయటం అంటే ఆ పర్వతం పైనుంచి దూకటం వంటిది. ఇతరులతో పోల్చుకోకండి. ఎవరి లైఫ్ వారికి భారంగాను, చూసేవారికి అందంగాను కనిపిస్తుంది అంతే. ప్రతి విషయం గురించి తీవ్రంగా ఆలోచించకండి. అన్నిటికీ సమాధానం తెలిసి ఉండవలసిన అవసరం లేదు. ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ మీ ఒక్కరివే కాదు. మనస్ఫూర్తిగా నవ్వటం నేర్చుకోండి. ఎవరో నిన్ను బాధ పెట్టారని వాళ్ళు తిరిగి బాధపడాలని ఎప్పుడూ కోరుకోకు. తెలియక బాధపడితే క్షమించు. కష్టం ఒకరోజు సుఖంతో అన్నదట, నువ్వు చాలా అదృష్టవంతురాలివి, ప్రతి ఒక్కరూ నిన్ను కావాలనుకుంటారు, నేను చాలా దురదృష్టవంతురాలిని, అందరూ నాకు దూరంగా వెళ్ళాలనుకుంటారు అని. అప్పుడు సుఖం ఇలా జవాబిచ్చిందట, అదృష్టమంతా నీదేను, నిన్ను పొందిన వారు తమ వారందరినీ తలుచుకుంటారు, అసలైన తమవారెవరో తెలుసుకుంటారు. నన్ను పొందినవారు తమవారినే కాదు, తమను తామే మర్చిపోతారు. చెవులతో మాత్రమే విని కళ్ళతో చూడని ఏ విషయాన్ని గుడ్డిగా నమ్మేయకండి. ఒకవేళ నమ్మినా ఆ విషయాన్ని ఎవరితోనూ పంచుకోకండి. ఎందుకంటే కొందరు దురుద్దేశంతో పుట్టించిన పుకార్లు బంధాలను దూరం చేస్తాయి. ఎవరి లైఫ్ వాళ్ళకి గొప్ప, ఎందుకంటే ఎవరి కష్టం వాళ్ళకే తెలుసు. పుట్టిన కుటుంబం, పెరిగిన వాతావరణం, ఎదురైన పరిస్థితులు ఇవన్నీ కలిసి వచ్చి నిన్ను ధనవంతుని చేస్తే అది నీ విజయం అనుకుని గర్వం ప్రదర్శించకు. నిజమైన విజయం అంటే ప్రతిరోజు పరీక్షలు ఎదుర్కొంటూ స్వాగతం పలుకుతూ నీ సమస్యలను పరిష్కారాలతో సాగనంపుతూ ముందుకు సాగటం. వారే అసలైన విజేతలంటే. కాలం వీరిని మాత్రమే విజేతలుగా చరిత్రలో గుర్తుపెట్టుకుంటుంది. ఈరోజు నీకు పరిస్థితులు ఎంత కఠినంగా ఉండొచ్చు కానీ నీ లైఫ్ ఇలానే ఉండదు, మారుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.